రాజమండ్రి నుండి వచ్చిన మన తెలుగమ్మాయి అందాల రాణి కృష్ణకుమారి. ఆమె అందమంతా ఆమె కళ్ళల్లో నవ్వులోనే ఉంది అని ప్రేక్షకులు, సినీ ప్రముఖులు కితాబులు ఇచ్చేవారే. ఆమె చిన్ననాటి నుంచే నాట్య రీతులు నేర్చుకున్నారు. తండ్రి ఉద్యోగరీత్యా అనేక ప్రదేశాలు మారుతూ ఉండేవారట. చదువుకునే రోజుల్లో ఆమె చాలా సైలెంట్ స్టూడెంట్ అట. ఆమె సొంత అక్క షావుకార్ జానకి. జానకి అప్పటికే సినీ పరిశ్రమలో బాగా రాణిస్తున్నారు. కృష్ణకుమారి తొలి సినిమా నవ్వితే నవరత్నాలు. ఆ సినిమా తర్వాత ఆమెకు వరుసగా సినిమా అవకాశాలు చాలా వచ్చాయి. 14 సినిమాలలో అవకాశాలు వచ్చాయట. ఎలాంటి పాత్రకైనా ఇట్టే సూటయ్యే నటన ఆమెది. జానపద కథలలో కాంతారావుతో 28 సినిమాలలో హీరోయిన్గా నటించడం ఒక రికార్డనే చెప్పాలి. దాదాపు 2 దశాబ్దాలుగా తెలుగు, తమిళ, కన్నడ భాషలలో నటించి ఆమె కెరీర్లో ఒక సంవత్సరంలో 16 సినిమాలు చేశారట. ఇది కూడా ఒక రికార్డే. అప్పటిలో అగ్ర హీరోలందరితో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు మన కృష్ణకుమారి. ఆమె మొదటి సినిమా నవ్వితే నవరత్నాలు. తర్వాతి సినిమాలు కులగోత్రాలు, బందిపోటు, అంతస్తులు, బంగారు పాప, ఉయ్యాల జంపాల, ఉమ్మడి కుటుంబం, అభిమానం, భార్యాభర్తలు, జమీందార్, పెళ్లి కానుక, చిక్కడు దొరకడు, చదువుకున్న అమ్మాయిలు లాంటి ఎన్నో సినిమాలు ఉన్నాయి. కృష్ణకుమారి ఆమె జీవితాన్ని నియమ నిబద్ధతలతో తన జీవితాన్ని, సినీ జీవితాన్ని కొనసాగించారు. దాదాపు 150కి పైచిలకే సినిమాలు వివిధ భాషలలో నటించి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న అలనాటి అందాల తార మన కృష్ణకుమారి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.